ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కన్నా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసుకు ప్రత్యేకమైన సందేశం మనకు అందించబోతున్నారు. జాగ్రత్తగా దేవుని మాట వింటాం. ఈ రోజున దేవుడు నాలుకలో ఉన్న శక్తిని గురించి మనతో మాట్లాడబోతున్నాడు. నీ నాలుకకి ఎంత శక్తి ఉందో, ఎంత ప్రభావం ఉందో దేవుడు తెలియజేయబోతూ ఉన్నాడు. మనం అందరం మన శక్తిని గురించి తెలుసుకుందాం. దేవుడు మనకిచ్చిన శక్తిని గురించి తెలుసుకుంటాం. ఇతరుల గురించి మనం అనుకుంటాం, ఆ సైంటిస్ట్ గొప్పోడు, లేకపోతే ఈ క్రికెట్ ప్లేయర్ గొప్పోడు, లేకపోతే ఆ పొలిటీషియన్ గొప్పోడు, లేకపోతే ఇంకొక మరి బాక్సింగ్ ఫైటర్, లేకపోతే ఇంకొక రౌడీ గొప్పోడు అని మనం ఇలా చెప్పుకుంటాం. బట్ దేవుడు నీకు ఇచ్చిన శక్తిని నువ్వు గుర్తుపట్టడం చాలా గొప్ప విషయం. అందరికంటే అసలు నీకు దేవుడు ఏ శక్తి ఇచ్చాడు, దేవుడు నీకే శక్తి ఇచ్చాడు, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నావు? నీ నాశనానికి వాడుకుంటున్నావా, లేకపోతే నీ యొక్క ఆధిక్యత కోసం వాడుకుంటున్నావా, నీ అభివృద్ధి కోసం వాడుకుంటున్నావా? అసలు దేవుడు నీకు ఇచ్చిన శక్తిని గుర్తుపట్టావా లేదా? దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని గుర్తుపట్టావా లేదా? దేవుడు నీకు ఇచ్చిన ప్రభావం నీకు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆధిపత్యం నీకు తెలుసా? చాలామంది అనుకుంటారు, నాకేముంది, గుడిసెలో ఉన్నాను, నాకేముంది, చిన్న ఉద్యోగులు ఉన్నాను, నాకేముంది, చిన్న దాంట్లో ఉన్నాను, నా పరిస్థితి చాలా తక్కువ అనుకుంటాను చాలాసార్లు. కానీ దేవుడు నీకు ఇచ్చిన పవర్ అద్భుతమైంది. దాన్ని గుర్తుపట్టి వాడుకోవడం తెలుసుకుంటే చాలు. నీలో ఉన్న దేవుని అపారమైన సంపద, ఆ ట్రెషర్ నువ్వు గుర్తుపడితే చాలు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈ లోకంలో ధైర్యంగా బ్రతుకుతావు, ఈ లోకంలో శక్తివంతుడిగా బ్రతుకుతావు. ఎవరి ఎదుట సిగ్గు పడకుండా, తల వంచకుండా బ్రతుకుతావు. నీ తలను పైకెత్తి అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. నువ్వెవరు, నీ జీవితంలో శక్తి ఏంటో, ముఖ్యంగా నీ నాలుకలోని శక్తి ఏంటో ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దాన్ని ఎలా మిస్యూజ్ చేసుకోకుండా వాడుకోవాలో ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. తలలో వంచి ఈ రోజున శక్తివంతమైన దేవుని మాట మనం వింటాం. ఇది సిస్టర్ ప్రసన్న వాక్యం కాదు, సిస్టర్ ప్రసన్న మాట కాదు, దేవుని మాట, దేవుడిస్తున్నటువంటి మాట. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నాలుకలో ఉన్న శక్తిని గురించి మేము మాట వినాలని ఆశపడుతున్నాం. మా నాలుకకి ఎంత శక్తి ఇచ్చారో ప్రభువా, దేవా, దాన్ని బట్టి మేము వినాలని ఆశపడుతున్నాం. తండ్రి మీరు నాయన నోరు తెరిచి మా నోటిని గుర్చినటువంటి గొప్ప వాక్యాన్ని, మా నోటి నుండి దేవుని శక్తిని అయ్యా మీరు రివీల్ చేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మాకు మీరు ఇచ్చిన శక్తి, మాకు మీరు ఇచ్చిన ప్రభావము తండ్రి తెలుసుకోకుండా అనేక సార్లు నాయన తల వంచి బ్రతుకుతున్నాం, దిక్కులేని వారికి బ్రతుకుతున్నాం, చాత కాని వారికి బ్రతుకుతున్నాం. ప్రభువా, మమ్మల్ని నిలబెట్టి నడిపించండి, సహాయం చేయండి, బ్రతికించండి తండ్రి, మీ కొరకు నిలువ పెట్టండి ప్రభువా. తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు ఒక విశేషమైన సందేశం మాకు ఇచ్చి నడిపించండి. కృంగిని మమ్మల్ని లేవనెత్తండి తండ్రి, ఆ ధైర్యపడిన మమ్మల్ని ప్రభువా ధైర్యంతో నిలబెట్టండి తండ్రి. శక్తితో నీకు నడిపించి బలప సహాయం చేయమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి ఈ యొక్క శక్తివంతమైన వాక్యాన్ని ప్రతి ఒక్కరు పరిచయం చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి. అనేకులు ఈ వాక్యాన్ని విని తమ జీవితాన్ని సరి చేసుకున్నట్లుగా మీ అందరూ దేవుని మాటను అనేకులు పంపాలని కోరుతూ ఉన్నాం. సో ఈరోజు మనం దేవుని మాట వింటాం. జాగ్రత్తగా బైబిల్ తీయండి. సామెత గ్రంథం 18:21 చదువుకుంటాం. మనందరికీ బాగా తెలిసినటువంటి అద్భుతమైనటువంటి మాట చూద్దాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవము, మరణము, ఈ రెండు నాలుక వశములో ఉన్నాయి, నాలుక స్వాధీనంలో ఉన్నాయి. ఈ రెంటిని గురించి ఎవరు మాట్లాడతారు? మరణాన్ని గుర్చేటువంటి వాళ్ళు మరణపు ఫలాన్ని చూస్తారు, జీవాన్ని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఆ జీవపు ఫలాన్ని తింటారని దీని యొక్క అర్థం. సో ఈ రోజున మనం ఏం మాట్లాడుతున్నాం, ఎటువంటి మాట పలుకుతున్నాం? దేవుడు మనకు వాక్ శక్తిని ఇచ్చాడు. వాక్ శక్తి, పరిశుద్ధాత్మ పొందినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో, వారు తమకు వాక్ శక్తి వచ్చిన కొలది వారు మాట్లాడసాగిరే. ఆ తర్వాత అపోస్తలులు లేచి మాట్లాడితే, అప్పుడు దాకా పేతురు మాట్లాడాడు కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అతను మాట్లాడితే ప్రియ దేవుని బిడ్డల వందల వేల మంది మారు మనసు పొంది వందల వేల సంఘాలు కట్టబడ్డాయి. అప్పటి వరకు ఉన్నటువంటి నాలుక వేరు, ఆ తర్వాత నాలుక వేరు. ఎందుకంటే దేవుడు ఆ వాక్కుకు శక్తి ఇచ్చాడని, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాక్కుకు శక్తి ఇచ్చాడని, ఆ నాలుకలో క్రొత్త బలాన్ని ఉంచాడని అప్పుడు అర్థమైంది అతనికి. సో అతను లేచి ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుడు నీకు శక్తినిచ్చాడు, నీ నాలుకకు శక్తినిచ్చాడు, జీవాన్ని గురించి ప్రకటించడానికి, మంచి కాలాన్ని గురించి ప్రకటించడానికి, ఎడారులో సైతం నీటి ఊటలు పుట్టించగలిగేటువంటి ఆ శక్తివంతమైన నాలుక మాటను ప్రభు నీకు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దాన్ని సరిగ్గా వాడుకోకపోతే మన జీవితంలో శాపాలు ఎక్కడి నుంచో రావు.
నీ నోట్లోంచే పుడుతున్నాయి, నీ లైఫ్లోంచే పుడుతున్నాయి. నీ మరణ వాంగ్మూలము, నీ శాపాస్పదమైనటువంటి జీవితపు వాంగ్మూలం అంతా కూడా నీ దగ్గర నుంచే, నీలోంచే పెళ్ళబూతుంది. ఎవరు నిన్ను శపించాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను మరి శాపగ్రసిన మాటలతో అనాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే చాలాసార్లు శపించుకుంటున్నావు. నీకు నువ్వే మాట్లాడిన మాటలన్నీ కూడా నీకు శాపాస్పదంగా, అవి భయంకర ఉరులుగా నీ కాళ్ళను పట్టుకొని మరి ఉన్నతంగా స్థలానికి వెళ్లకుండా ఆపుతున్నాయి. జాగ్రత్తగా ఈరోజు నువ్వు వినాలి. దేవుని బిడ్డ, ఈరోజు నేను సంసోను గురించి మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను. సంసోను లాంటి బలాఢ్యుడు అంతకు ముందు కానీ తన తర్వాత కానీ లేదు. ఎన్నోసార్లు మీకు చెప్పాను ఈ మాట. సో సంసోను తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతడు నాజీరు చేయబడినటువంటి వాడిగా ప్రకటన చేయబడినటువంటి వాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతడు దేవుని కోసం ప్రతిష్ఠించబడినటువంటి వాడు. సో అంత గొప్ప ఆధిపత్యంతో పుట్టినటువంటి ఆ వ్యక్తి ఎదిగి పెద్దవాడై పెండ్లి వయసుకు వచ్చి వివాహం కూడా చేసుకున్నాడు. వివాహం పలు విధాలుగా అతనికి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు కాబట్టి ఆ వివాహం అంతా బ్రద్దలైపోయింది. మళ్ళీ తన యొక్క శరీర వాంఛ ప్రకారం అతడు ఒక వేశ్య అనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, డెలీలా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ తర్వాత ఆ స్త్రీ కూడా అతను అమ్మి వేసింది. అతను బాధించేటువంటి వారికి చేతికి అప్పగించబడ్డాడు, చెరసాలకు అప్పగించబడ్డాడు. దేవుడు ఉన్నత సింహాసనం ఎక్కించి ఒక న్యాయాధిపతిగా జడ్జిగా కూర్చోబెడితే అందరినీ కాపాడేటువంటి ఒక బలవంతుడుగా, ఎవరికి ఇవ్వని బలం అతనికి ఇస్తే, ఎవరికి ఇవ్వనటువంటి సామర్థ్యం అతనికి ఇస్తే, ఎవరికి ఇవ్వని శక్తి సామర్థ్యాలు అతనికి ఇస్తే వాటిని తన సొంత ఇచ్ఛలకు దేవుని బిడ్డతో ఒక వేషతో గడపడానికి వెళ్ళి వచ్చేటప్పుడు అతన్ని కాపాడుకోవడానికి దేవుని బిడ్డ తన బలాన్ని శక్తిని వాడుకుంటూ ఉన్నాడు. ఆ ఊరి యొక్క దర్వాజాలు సైతము లాక్కొని పోయేంత బలవంతుడు అతడు. అటువంటి బలాన్ని దేవుడు తన ప్రజలు కాపాడడానికి ఇస్తే తన సొంత ఇచ్చ నెరవేర్చుకుని అతను వాడుకున్నాడు. సరే, ఏది ఏమైనా అతడు దేవుని బిడ్డ శత్రువుల చేతికి దొరికాడు, బంధకాల్లో ఉన్నాడు. ఆ తర్వాత మరి దేవుడు ఒక రోజున అతన్ని దర్శించాడు. దాగోను గుడిలో అతను బలిస్తున్నప్పుడు అతను ఏడ్చాడు, ప్రభువా అన్యజనుల మధ్యలో, ఈ సున్నతులని ఫిలిస్తీన్ల మధ్యలో నేను సావటమా ప్రభువా, ఒక్కసారి నన్ను దర్శించాయి అని. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో, ప్రభువా ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో, నన్ను 2 కళ్ళు తీసేసి నన్ను బాధించినటువంటి ఈ ఫిలిస్తీన్లను ఒక్క మారే పగ తెచ్చుకోవడానికి నాకు ఒక్క అవకాశం అయ్యా అని చెప్పేసి ఏడ్చుకుంటూ దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. He cried a lot and asked one more permission to punish his enemies. సో అడిగాడు, ఒక పర్మిషన్ అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు అతనికి అద్భుతమైన శక్తిని ఇచ్చాడు. మరలా తను పోగొట్టుకున్న అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుని విజిటేషన్ అతని జీవితం మరలా జరిగింది. దేవుని శక్తి మరలా అతని దగ్గరికి వచ్చింది. ఆ పవర్, తను పోగొట్టుకున్నటువంటి ఆ శక్తి మరలా అతనికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దేవా నువ్వు నాకు శక్తిని ఇచ్చావయ్యా, నాకు బలం ఇచ్చావయ్యా, ఇక నుంచే నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, ఇక నుంచైనా ఇంతకాలం నా ఇష్టం వచ్చినట్టు బ్రతికాను, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, ఇంతకాలం నా బ్రతుకుని శాపాల మధ్యలో చేసుకున్నానయ్యా, ఇంతకాలం నాకు శరీరాశ నేత్రాశ జీవపు డంబంతో బ్రతికానయ్యా, ఇక మీట అలా బ్రతకనయ్యా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన జీవితాన్ని ప్రభువా నేను కొనసాగిస్తాను, నీ కోసం బ్రతుకుతానయ్యా, నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చావు, శత్రువుల మీద పగ తీర్చుకునే ఛాన్స్ ఇచ్చావు ప్రభువా, నేను నీకోసం బ్రతుకుతానయ్యా, నీకోసం జీవిస్తానయ్యా అని చెప్పాలి కదా. ఇక మీట నీకోసం బ్రతుకుతానయ్యా అని చెప్పాలి. అలా అనకుండా అంత పెద్ద శాంసన్, తిరిగి మరలా అభిషేకాన్ని పొందినటువంటి శాంసన్, తిరిగి మరలా ఆశీర్వాదం పొందినటువంటి శాంసన్, తిరిగి మరలా దేవుని యొక్క విజిటేషన్, ఆయన శక్తి సామర్థ్యాలతో నిండినటువంటి ఆ దర్శనాన్ని చూసినటువంటి శాంసన్ ఏమని మాట్లాడి మీకు తెలుసా? చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 29 చదువుతున్నాను చూడండి. 29, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను వారిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యెను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, అతడు ఏమన్నాడంటే 2 స్తంభాలు పట్టుకున్నాడు. 2 స్తంభాలు, గుడికి ఆధారమైనటువంటి 2 స్తంభాలు 2 చేతులతో పట్టుకున్నాడు. అది ఎంత ఉందంటే ఆ పెద్ద గుడి దాదాపుగా 3000 మంది కూర్చొని చూడగలిగే అంత స్లాబ్ ఉంది పైన, కింద కూడా అంతకంటే ఎక్కువ మంది జనం ఉన్నారు. 3000 మంది పట్టి అంత పెద్ద బిల్డింగ్ అది. పెద్ద పెద్ద స్తంభాలు, మీరు పూర్వపు కన్స్ట్రక్షన్ చూస్తే చాలా పెద్దవి ఉంటాయి స్తంభాలు అవి. అంత పెద్ద పెద్ద స్తంభాలను పట్టుకొని అతడు ఒక్కసారి వంగేటప్పుడు ఏమంటున్నాడంటే నేనును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అంటున్నాడంటే నేనును నెక్స్ట్ ఫిలిస్తీయులను చనిపోదుముగాక అన్నాడు. ఫస్ట్ తన చావునే కోరుకున్నాడు, నెక్స్ట్ శత్రువుల చావు కోరుకున్నాడు. అందుకని బైబిల్లో కూడా తన మరణకాలను ముందు రాసిపెట్టాడు దేవుడు, తర్వాత చంపిన వారు చనిపోయినటువంటి ఫిలిస్తీన్ల మరణకాలం లెక్క పెట్టాడు, రాశాడు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుడు శక్తి ఇచ్చాడు, మరలా బలం ఇచ్చాడు, దేవుడు దర్శించాడు, తన కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు, మరొక లైఫ్ ఇచ్చాడు తనకి.
కానీ దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? నేను సన్మానిస్తానయ్యా, సన్మార్గులు బ్రతుకుతానయ్యా, నీ ప్రజలను కాపాడుతానయ్యా, ఇంకొంతకాలం నీ ప్రజలకు సేవ చేస్తానయ్యా, నీ ప్రజలకి ఇంకొంతకాలం నేను బ్రతికి నీ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తానయ్యా, వాళ్ళకి తోడుగా ఉంటానయ్యా అని చెప్పాలి. కానీ ఇతడు ఏమంటున్నాడంటే, నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అన్నాడు. ఆ నోటి మాట వల్ల ఫస్ట్ అతడే చనిపోయాడు, అతని తర్వాతే మిగతాడు చనిపోయారు. అతని మరణమే ఇక్కడ లెక్కించబడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో. ఆ తర్వాతనే అతని ఆ ఫిలిస్తీయుల యొక్క మరణాన్ని లెక్కించబడింది. దేవుని బిడ్డ, అనేకసార్లు మనం మాట్లాడుతున్నటువంటి మాట, ఫ్రస్ట్రేషన్లో, బాధలో, దుఃఖంలో మాట్లాడుతున్న కొన్ని మాటలు మన జీవితాన్ని ఏం చేయబోతున్నాయి అంటే నిలువున దకించి వేయబోతున్నాయి. ఇక నెక్స్ట్ లైఫ్ లేకుండా అయిపోతుంది మన జీవితం. నెక్స్ట్ ఇక జీవితమే లేదు. దేవుడు ఇంకా అతను వాడుకలు అనుకుని ఉంటాడు. దేవుని బిడ్డ, దేవుడు ఇంకా అతని జీవితాన్ని దేవుని కోసం ప్రతిష్ఠించుకొని అనుకున్నాడేమో. మరలా దేవుడు ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు అతనికి. కానీ అతడు మరణాన్నే కోరుకున్నాడు, జీవాన్ని కోరుకోలేదు. మరణాన్నే కోరుకున్నాడు. దేవుడు మరణం తప్పించడం యెహోవా వశము. అడిగితే దేవుడు తప్పించేవాడే, అడిగితే దేవుడు ఖచ్చితంగా తీసుకొచ్చేవాడు. బైబిల్ ఎంతోమందిని ఎన్నో రకాల పరిస్థితులు కూడా తీసుకొచ్చాడు, ఎన్నో భయంకర పరిస్థితులు కూడా తీసుకొచ్చాడు. మరి సంసోన్ జీవితంలో కూడా చూస్తే 1000 మంది వీరులు చంపేటప్పుడు అతనికి దాహం వేసి చనిపోయే స్థితికి వచ్చేసాడు. కానీ దేవుడు గోతిని చీల్చి అతని కోసం నీటి ఊటను పుట్టించాడు. ఇక్కడ మరి పుట్టించడా? ఇక్కడ అతను బ్రతికించలేడా దేవుడు అంటే? ఖచ్చితంగా బ్రతికిస్తాడు. కానీ అతని నోటి మాట, నేను చావాలి అనేటువంటి మాట అతనికి ఉరులై శాపాలై అతనికి మరణం తీసుకొచ్చి పెట్టింది. అందుకే చెప్తాను, ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రియ దేవుని బిడ్డ, చావుని మాత్రం కోరుకోవద్దు. ఎందుకంటే ఏదో రోజు చచ్చిపోతాం. బట్ దేవుని పని చేయడానికి మనం వచ్చాము ఇక్కడికి, భూమి మీదకి. మాటికి చావడానికి కాదు. ఆ అమ్మాయి ప్రేమించలేదనో, ఈ అబ్బాయి ప్రేమించలేదనో, వాళ్ళు ఏదో మన ఏదో అన్నారనో, వీళ్ళు ఏదో మన ఏదో అన్నారనో, ఆ విషయం దాగి ఈ విషయం దాగి, ఆ రైలు కింద పడి ఈ రైలు కింద పడి అనేక సార్లు చిన్న చిన్న కారణాలకు కూడా చనిపోవడానికి ఇష్టపడుతున్నారు. తిరిగి భూమి మీదకి ఒక్కసారి కూడా రాము మనం. ఇంకా ఒకేసారి మీరు అనుకుంటారు 10 జన్మలోనే ఏదో జన్మలో వచ్చేస్తాను లేని, అవన్నీ ఒట్టి మాటలు. ఒకే ఒక జన్మ నీ జీవితంలో ఉంది. ఆ ఒక్క జన్మను సార్థకం చేసుకోవాలి. వాళ్ళని అనవసర వ్యక్తులు ప్రేమించి, అనవసర వ్యక్తులు నీ జీవితాన్ని తావిచ్చి, వాళ్ళకి నీ బ్రతుకుల స్థానం ఇచ్చి, వాళ్ళు ఎగిరిపోతుంటే తట్టుకోలేక చచ్చిపోవడం ఇవన్నీ సరైన పద్ధతి కాదు. నీ జీవితం రైట్ పర్సన్ ఎవరో దేవుడికి తెలుసు, ఎవరిని తీసుకురావాలో తెలుసు, నువ్వేం చేయాలో దేవుడికి తెలుసు. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏదో ఒక వరం ఇచ్చున్నాడు. దాని ప్రకారం నువ్వు చేయటమే నీ పని, దాని ప్రకారం నువ్వు బ్రతకడమే నీ పని. సో మరి సంసోన్ అయితే తనకిచ్చిన బలాన్ని పక్కన పెట్టాడు, తనకిచ్చినటువంటి అధికారాన్ని పక్కన పెట్టాడు, తనకిచ్చిన అన్ని పక్కన పెట్టి తనకి ఇష్టమైన మార్గంలో ఎన్నుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని అతని జీవితంలో అడుగడుగున శ్రమ, అడుగడుగున కష్టం, అడుగడుగున బాధ వచ్చింది. అయితే ఇప్పటికే మరి మారు మనసు పొంది, ప్రభువా ఇంత పాపిని నన్ను కరుణించావు, ఇంత పాపిని నా జీవితంలో క్రొత్త జీవితం ఇచ్చావు, ఇంత పాపినైనటువంటి నన్ను ప్రభువా తిరిగి మరలా దర్శించి నాకు బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, శత్రువులను చంపగలిగే సామర్థ్యం ఇచ్చావు, అభిషేకం ఇచ్చావు. అయ్యా నీ పాదదాసుగా బ్రతుకుతానయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా, ఇక మీదట నేను ఏ పొరపాటు లేకుండా బ్రతుకుతానయ్యా, ఏ మిస్టేక్స్ జరగకుండా నేను నీ పాదాల దగ్గర బ్రతుకుతానయ్యా, నీకు ఇష్టమైన బ్రతుకుతానయ్యా అడగొచ్చు దేవుడి దగ్గర. కానీ అడగలేదండి. మన జీవితంలో మిస్టేక్ జరిగినప్పుడు దేవుడి దగ్గర అడగాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా నాకు, నేను మరలా నీ కోసం బ్రతుకుతానయ్యా, ఒక్క ఛాన్స్ నాకు ఇస్తే నీ కోసం జీవిస్తానయ్యా, నీ రాజ్యాన్ని కడతానయ్యా. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, మనకు అవకాశం ఇస్తాడు. నాకు వద్దు నాయన, బతుకొద్దున, తీసుకో నాయన తీసుకో. చాలామంది అంటారు, మనం పోయే దగ్గర పని కానీ, మనం పోయే దగ్గర ఏదీ లేదు. అక్కడ మనం పరిశుద్ధులపై చనిపోయినా అక్కడ ఉండేది పనే లేదు. అసలు అక్కడ ఏముంది అక్కడ అంటే నిత్యం ఆరాధన ఉంది, నిత్యం సంతోషం ఉంది, కాదంటలేదు. కానీ ఎవరికి సంతోషం ఉంటుంది? ఇక్కడ దేవుని పని ఫినిష్ చేసిన వాళ్ళకే సంతోషం ఉంటుంది. అక్కడ ఇక్కడ దేవుని పని ఇచ్చిన పని, సమాధానంగా దేవుడు ఇచ్చిన పని ముగించిన వాళ్ళకి మాత్రమే సంతోషం ఉంటుంది. అక్కడ వాళ్ళకి మాత్రం విశ్రాంతి ఉంటుంది. అక్కడ మీకు బైబిల్ ఒక వ్యక్తిని చెప్తాను నేను. ఎవరు అంటే ధనవంతుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. బీద లాజరు ధనవంతుడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వరకు మనం చూస్తే, 19 నుంచి 31 వరకు బీద లాజరు గురించి, ధనవంతుడి గురించి రాయబడి ఉంది. ఇక్కడ ఇతను ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఈ ధనవంతుడు చనిపోయి ఆ యొక్క యాతనకరమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట మాట్లాడి చూద్దాం. 24 వచ్చి చదువుకుంటాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. యాతన పడుతున్నానని చెప్పేసి కేకలు వేసాడు. ఎందుకు యాతన పడుతున్నాడు ఇక్కడ అంటే మనం చూద్దాం. 27 వచ్చి చదువుకుంటాం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అంటే అతనికి 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళని దేవుని రాజ్యం నడిపించాల్సిన బాధ్యత ఇతనిదే. కానీ అతను చెప్పలేదు.
అతను అంటున్నాడు, నా నాలుక యాతన పడుతుంది ఇక్కడ అంటున్నాడు. శరీరం అంతా యాతన పడుతుందని చెప్పట్లేదు, నా నాలుక యాతన పడుతూ ఉన్నది. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ నాలుక ఎందుకు యాతన పడుతూ ఉందంటే చెప్పాల్సిన శుభవార్త చెప్పలేదు, చెప్పాల్సిన దేవుని మాటలు చెప్పలేదు, తన సహోదరులకు చెప్పాల్సినటువంటి దైవ వర్తమానం చెప్పలేదు, తన సహోదరులకు నడిపించాల్సినటువంటి సరైన మార్గం గురించి చెప్పలేదు. అందువల్ల వారి యొక్క అసంపూర్ణమైన రక్షణ స్థితి అతనికి అక్కడ వేదన కలిగిస్తూ ఉన్నది. అగ్ని జ్వాలలో అతను యాతన పడుతానంటే అతను కాలిపోతూ యాతన పడటమని కాదు, అతని నాలుక యాతన పడుతూ ఉన్నది, తను చెప్పాల్సిన చెప్పలేదు. తన పని అసంపూర్ణంగా మిగిలి చెల్లిపోయినందువలన అతనికి అక్కడ యాతనగానే మిగిలిపోయింది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం అక్కడ పరలోకి వెళ్ళినా కానీ మన జీవితం సంతోషంగా ఉంటుంది అంటే ఉండదు నిజంగా. ఎందుకంటే నీ పక్కన వాళ్ళే కాలిపోతున్నప్పుడు, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ నీ సొంత వాళ్ళంతా అక్కడ అగ్నిలో కాలిపోతున్నప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు నీకు ఎక్కడో సంతోషం వస్తుంది? అప్పుడు రానే రాదు అసలు. అందుకని దేవుని బిడ్డ, మన పనిని పూర్తి చేసినప్పుడు, సంపూర్తి చేసినప్పుడు అప్పుడు మనకు సంతోషం ఉంటుంది. మనం ఏదైతే దేవుని చేత నిర్ణయించబడి ఆర్డైన్ చేయబడి ఇక్కడ పంపించామో, ఏ పని అయితే దేవుడు మనకు అప్పగించి ఇక్కడ పంపించాడో ఆ పని పూర్తి అయితేనే. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, టీచరు అద్భుతంగా తనకిచ్చినటువంటి కాలాన్ని సరిగ్గా వాడుకొని అనేకులను దేవుని కోసం, అనేకులకు మరి ఉన్నతమైనటువంటి మార్గం నడిపించి వారిని ఒక ఉత్తమ విద్యార్థులు తీర్చిదిద్దితే, రాబోతున్న భావితరాలను వారు ఏలుబడి చేసేవాళ్ళుగా చేస్తే ఆ టీచర్కి అది సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం. అది అతనికి నెమ్మది ఉంటుంది. అతని కాలంలో అందరూ వచ్చి, సార్ మీరు ఎంత బాగా నన్ను నడిపించారు సార్, ఆ రోజు మీరు నన్ను కొట్టి ఉండకపోతే ఈరోజు ఎంత గొప్ప అయ్యేవాడిని కాదు, ఆ రోజు ఇలా మీరు ఇటువంటి మార్గం బోధించి ఉండకపోతే సార్ నేను ఇటువంటి స్థితిలో ఉండేవాడిని కాదు, సార్ నేను ఈరోజు కలెక్టర్ని అయ్యాను, డాక్టర్ని అయ్యాను, ఇంజనీర్ని అయ్యాను ఒక్కొక్కళ్ళు చెబుతూ ఉంటే ఆ టీచర్కి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో కదా. ఎస్ దేవుని బిడ్డ, అలాగే అతి విశ్రాంతి కాలంలో కూడా పలానా టీచర్ వాడా జీతం తీసుకున్నాడు కానీ ఆ దుర్మార్గుడు ఒక్కడ పాఠం చెప్పలే మాకు, ఆ దుర్మార్గుడు ఒక్కరోజు మమ్మల్ని నడిపించలేదు, ఆ మనిషి ఎప్పుడు చీరలు కుట్టుకుంటూ ఉండేది, ఆ మనిషి ఎప్పుడు నవలు చదువుకుంటూ ఉండేదని ఆ టీచర్ల గురించి తిడతా ఉంటే విశ్రాంతి ఉంటుంది వాళ్ళకి? చెప్పండి. అందరూ వచ్చి మొహమే పడి, ఏం చెప్పిన అమ్మ నువ్వు చెప్పిన చదువుని బట్టి వాడు చూడు ఏమైపోయిండు, వీడు చూడు ఏమైపోయిండు అంటూ ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకి విశ్రాంతి ఉంటుంది? ఎంత పెద్ద జీతం తీసుకుంటున్నా, ఎంత పెద్ద పెన్షన్ తీసుకుంటున్నా వాళ్ళకి ఏమాత్రం సంతోషం ఉండదు. అలాగే ఏ డాక్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళ కాలంలో సరిగ్గా దాన్ని నెరవేర్చకపోతే ఆ తర్వాత వాళ్ళ లైఫ్ అంతా టెన్షన్గానే ఉంటుంది, ఆ లైఫ్ అంతా అసంపూర్తిగానే ఉంటుంది. అయ్యో ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసి అలా అనాల్సిందే. అలాగే పరలోకం వెళ్ళినా సరే నీకు విశ్రాంతి పొరపాటు దొరకదు. అక్కడ నువ్వు చేసిన పని, భూమి మీద నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు భూమి మీద ఇచ్చిన పని నెరవేర్చుకుని వెళ్ళిపోతే అక్కడ నీకు సంతోషం ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న ప్రజలారా నా యొద్దకు రండి, అప్పుడు నేను విశ్రాంతి ఇస్తాను. ప్రయాసపడే వారిని, భారం మోసుకునేటువంటి వారికి, చివరి వరకు భారం మోస్తూనే ఉన్నటువంటి వారికి అక్కడ విశ్రాంతి ఉన్నది. దేవుని పని ఫినిష్ అయినప్పుడే అక్కడ మనకి విశ్రాంతి కలుగుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది కదా. అక్కడ చెప్తున్నాడు తన యొక్క జీవితాన్ని గురించి. ఫినిష్ చేశాను నా కోర్సుని. దేవుడు నాకు ఏ పని అయితే ఇచ్చాడు, ఎవరికి సువార్త చెప్పమన్నాడు, ఎవరిని వెలిగించమన్నాడో, ఎక్కడ సంఘం కట్టమన్నాడో, ఎక్కడ నన్ను బ్రతకమన్నాడో అక్కడంతా బ్రతికాను, అక్కడంతా జీవించాను. కాబట్టి నా లైఫ్ ఈ రోజు నీతి కిరీటం కోసం ఎంచబడుతూ ఉన్నది. అక్కడ అపాయింట్ చేసుకున్నాడు దేవుడు, నాకు నీతి కిరీటం దొరకబోతున్నది. ఇక నా లైఫ్ సంతోషంగా ఉంటుంది, అక్కడ విశ్రాంతియుతంగా ఉంటుంది అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళి యాతన పడేవాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో ఈ పని చేయలేకపోయాను, ఆ పని నేను దేవుడిచ్చిన పని సరిగ్గా నిర్వర్తించలేకపోయానని చెప్పేసి దిగులుతో బాధతో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటుందంట వాళ్ళ ముఖం. ఎందుకంటే వాళ్ళకు ఒక సంతృప్తి ఉంటుంది, నేను పలానా పని చేశాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని సమర్థవంతంగా చేయగలిగానని. కొంతమంది ముఖాలు వికారం అయిపోతాయి. మనుషులు బాగుంటారు కానీ చనిపోయినట్టు వాళ్ళ ముఖాలు బ్లాక్ అయిపోయి భయంకరంగా అయిపోతాయి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దుఃఖంతో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ టైం అయిపోయింది తెలిసేసరికి అస్సలు గుండె పగిలిపోద్ది వాళ్ళకి. అయ్యో టైం ఉందనుకున్నానే, సమయం ఉందనుకున్నానే, అయిపోయిందా, నేను ఇంకేదో చేయాలనుకున్నానే, అది ముగించుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకంతే వాళ్ళ జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు. అందుకే దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చిన పరుగును ముగించాలి. ఎంత కష్టమైన శ్రమైన దేవునికి సహాయం చేస్తాడు. పరుగు మరి భయంకరమైందన్నప్పుడు దేవుడు దిగి వస్తాడు. నువ్వు మొయ్యలేని భారం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు, ఖచ్చితంగా నీకు సహాయం పంపిస్తాడు. ఏ దిక్కు నుంచి ఆయన సహాయం పంపిస్తాడు. నువ్వు మొయ్యలేని భారం అయితే ఎప్పటికీ నీకు దేవుడు ఇవ్వడు. మొయ్యగలిగిన దాన్ని నువ్వు దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని ఒకవేళ మొయ్యలేని పరిస్థితి వస్తే ప్రభువా నాకు సహాయం చేయమంటే ఆయన వస్తాడు ఖచ్చితంగా. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా కష్టం వచ్చిందనో, శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో, సావాలని నేను చచ్చిపోతే నాకు ఈ కష్టాలని పోతాయి,
నాకు ఈ అప్పులు అంతా వెనపడిపోతున్నారు, నేను కానీ చచ్చిపోతే నన్ను ఎవరు అడగరు కదా, నా జీవితంలో ఈ పరిస్థితి రాదు కదా అని చెప్పి చాలాసార్లు ఏం చేస్తారంటే చావును కోరుకుంటారు. భర్త ఒకవేళ హింస పెట్టేవాడైతే చావును కోరుకుంటారు కొంతమంది, భార్య వేధించేదైతే చావును కోరుకుంటారు చాలాసార్లు. నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోదును గాక. చాలామంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సంసోను కూడా విరక్తి చెందిపోయి విసిగిపోయి ఒకసారి ఆమె దగ్గర చచ్చిపోవాలనుకున్నాడు, సావాలని విసిగిపోయాడంట. అతని ప్రాణం విసిగిపోయిందంట, సంసోను ప్రాణం. ఆ దెలీలతో బ్రతుకుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి నిజంగానే పలికాడు. అక్కడైతే విసిగిపోయాడు, వేసారిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే పలుకుతున్నాడు, నోరు తెరిచి. ఇక్కడికి వచ్చిన తర్వాత నోరు తెరిచి తనకు తానే పలుకుతున్నాడు, నేను చచ్చిపోతే బాగుంటుంది అని. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున చావుని కోరుకోవద్దు. దేవుడు భూమి మీద నీకు కొంత పని ఇచ్చాడు, నీ శక్తి కొలది, నీ కృప, నీ మీద ఎంత కృప ఉందో అంత పని నీకు ఇచ్చాడు. దాన్ని పూర్తి చేసిన తర్వాతనే ఆ తర్వాత నీకు సంతోషం, సమాధానం ఉంటుంది. ఒక రోజు నువ్వు ఆనందంగా చెప్పుకోగలవు. ఒక సైనికుడు తన యుద్ధం పూర్తయిన తర్వాత తన జ్ఞాపకాలను ఇతరులతో పంచుకోగలుగుతాడు, అనేక మందిని రోషంతో లేపగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డ, గెలిచిన ప్రతి సైనికుడు అనేకులు గెలిచేవాడిగా చేస్తాడు. ఓడిపోయిన ప్రతి సైనికుడు జీవితాంతం కుమిలిపోతూనే ఉంటాడు. నువ్వు ఓడిపోయే వ్యక్తిగా ఉండకూడదని, అసంపూర్ణంగా వెనుక తిరిగి వచ్చే వ్యక్తిగా ఉండకూడదని. అసంపూర్ణంగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, మా తాత మిలిటరీకి వెళ్ళాడంట కానీ బాంబులు చూసి పారిపోయి వచ్చేసాడంట, మా తాత కత్తులు చూసి పారిపోయి వచ్చేసాడంట, నవ్వుకుంటూ ఉంటారు అందరు. కానీ కొంతమంది ఆడ దెబ్బలు తిని వస్తారు, గాయాలు తిని వస్తారు, కొంతమంది చనిపోయి వస్తారు. కానీ వాళ్ళ పిల్లల తరాలు ఏం చెప్పుకుంటారు తెలుసా? మా తాత మిలిటరీకి వెళ్ళాడంట, అక్కడ యుద్ధంలో చనిపోయాడంట. అబ్బా, మా తాతకి ఎంత పెద్ద మెడల్ ఇచ్చారు తెలుసా, మా తాతకి ఎంత పెద్ద ఘనత ఇచ్చారు తెలుసా అని చెప్పుకుంటూ ఉంటారు. మరణం ఎవరికైనా వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. కానీ నీ పనిలో, నీ బాధ్యతలో నువ్వు ఫినిష్ చేసినటువంటి సమయంలో నీకు మరణం వస్తే అది గొప్ప విషయం. అంతేగాని నీకు నువ్వుగా ఈ బాధలు తట్టుకోలేక, ఈ కష్టాలు తట్టుకోలేక, ఈ శ్రమలు వద్దనుకొని నువ్వు చావాలనుకుంటే నీ బ్రతుకు అర్థమే లేదు, ఒక్కరోజు కూడా అర్థం లేదు. మనిషికి ఎప్పుడో ఒక రోజు మరణం వస్తుంది, కానీ ఆ మరణానికి ఒక అర్థం ఉంటుంది. దాన్ని కోర్సును ఫినిష్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ మరణం యొక్క విలువ తెలుస్తుంది. అందుకే యెహోవా భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువైంది. యెహోవా భక్తులు అంటే ఆయన భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన పనిని ఫినిష్ చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మరణం దేవుని దృష్టికి చాలా విలువైందంట. అందుకని ఆ విలువైన మరణం మనకు కావాలి తప్ప ఇటువంటి అనవసరమైనటువంటి కష్టాలు, శ్రమల్లో పలికేటువంటి మాటలు, మరణకరమైన మాటలు మనకు తీసుకొచ్చే మరణం మనకు విలువైంది కాదు. అందుకే ప్రియ దేవుని, ఈ రోజున మనము ఇటువంటి మరణాన్ని కోరుకోకూడదు. నీ జీవితంలో కష్టం ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, ఇప్పుడు బాధపడుతున్నావు. ఒక నేను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందేమో, అది నీకు ఎంతో బాధ, కష్టం ఉందేమో. సంసోను కూడా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది. ఈరోజు నేను మీకు 2 విషయాల కోసం ప్రార్థన చేయబోతున్నాను. మరణకరమైన పరిస్థితులు, నీ చుట్టూ శత్రువులు ఉండి ప్రతి క్షణాన్ని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారేమో, ప్రతి క్షణం నేను ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారేమో, ప్రతి క్షణము నీ దీనస్థితిని చూసి ఒకప్పుడు నువ్వు మహారాజులాగా బ్రతికావు, మహారాణిలాగా బ్రతికావు. నీ చుట్టూ నౌకర్లు, నీ చుట్టూ పని వాళ్ళు, నీ చుట్టూ అనేక మంది మరి ఉన్నారు. ఈ రోజున ఒంటరిగా మిగిలిపోయి, పిల్లల చేత త్రోసివేయబడి, తృణీకరించబడి ఒంటరిగా బ్రతుకుతున్నావేమో, నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరేమో. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, చుట్టూ నిన్ను ఎగతాళి చేసే ప్రజలు ఉన్నారేమో. ఒకరోజు నువ్వు పెడితే అందరూ తిన్నారు, కానీ ఈ రోజున నీకు చుట్టూ ఎవరు లేరేమో. అటువంటి పరిస్థితులు నీవు ఉన్నావేమో. కానీ యేసయ్య ఈ రోజున వాటి మధ్యలో చావాలని, బ్రతకూడదు అనుకుంటున్నటువంటి నీ జీవితాన్ని ఈ రోజున ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు, నీ గొప్ప భవిష్యత్తు వల్ల ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ యొక్క 2 విషయాల కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా నువ్వు ఒకవేళ మోసపోయావేమో, నిన్ను ప్రేమించిన వారు నీకు దూరం అయిపోయారేమో, నువ్వు చారదీసినటువంటి వాళ్ళు నీకు వెన్నుపోటు పొడిచారేమో, సంసోను వలె నిన్ను అప్పగించారేమో, సంసోను వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం నిన్ను అమ్మేసుకున్నారేమో, నీ ప్రేమను అమ్మేశారేమో, నీ చేత సంతకాలు పెట్టించుకుని వదిలేశారేమో. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది ఈరోజు ఆ స్థితిలో ఉన్నారో నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన నాది, విశ్వాసం నీది, విడుదల ఇచ్చేది యేసయ్యది, జవాబు యేసయ్యది. ఈరోజు ప్రార్థన చేస్తుండగానే విడుదల రాబోతున్నది, గొప్ప విడుదల ప్రభు అనుగ్రహించబోతున్నాడు. దిగులు పడగ సహోదరుడా, మరణాన్ని మాత్రం కోరుకోవద్దు. నీకు గొప్ప జీవితం ప్రభు ఇవ్వబోతున్నాడు. తిరిగి మరలా గొప్ప లైఫ్, గొప్ప అభిషేకం ఇచ్చి నువ్వు ఉన్న స్థితిలో ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను గొప్ప అభిషేకంతో నిలవబెట్టి తలగా చేయబోతున్నాడు. ఎక్కడ సిగ్గుపడ్డావు, ఎక్కడ అవమానపడ్డావు, అక్కడే తిరిగి లేవనెత్తబోతున్నాడు. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా సహోదరి? ప్రార్థన చేసుకుంటాం. దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, ఎంతమంది ప్రజల ప్రేమలో మోసపోయి తండ్రి, సంసోని వలె ప్రభువా తండ్రి,
సొంత ప్రేమించబడినటువంటి వారి చేత, కపట ప్రేమికుల చేత ప్రభు మోసపోయి జీవితంలో నెమ్మది లేక కొట్టుమిట్టాడుతూ వారికి ఉన్నదంతా పోగొట్టుకొని సంసోను తనకున్న ఉద్యోగాన్ని త్యాగం చేశాడు, తనకిచ్చిన అభిషేకం త్యాగం చేశాడు, తనకున్నటువంటి బంధువులను త్యాగం చేశాడు. అయ్యా అంతా డెలీలా కోసం త్యాగం చేసి ఆమె సర్వస్వం అనుకొని, ప్రపంచం అన్నిటికంటే తానే గొప్పదనుకొని అన్నీ వదులుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడయ్యా. కానీ ఒక రోజున అమ్మేసింది, మోసం చేసింది. అదే రీతిగా నా ప్రియ సహోదరుడు మోసపోయి అంతా పోగొట్టుకొని ఒంటరిగా దిక్కులేని వాడిగా ఎవరికి కొరగాకుండా బ్రతుకుతున్నాడేమో భగ్న హృదయముతో. ప్రభువా నా ప్రియ సహోదరుడు ఆయన తన కోసం, తను ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఆయన ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకుని ఎదిరించి వచ్చిందేమో ప్రభువా. అయ్యా ఈ రోజున తను అయ్యా ప్రేమించిన వాళ్ళ చేత మోసపోయి తండ్రి విలవిల్లాడుతూ ప్రభువా, ఎటు వెళ్ళాలో తెలియక ఆ ఇంట్లో ఈ ఇంట్లో బ్రతుకుతూ ప్రభువా, ఆ ఇంట్లో ఈ ఇంట్లో జీవిస్తూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక నాయన సొంత వారి చేత వెలివేయబడి బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నాయా? నా సహోదరుని జ్ఞాపకం చేసుకో అయ్యా, నా సహోదరుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎస్సయ్యా ఎస్సయ్యా రండి ప్రభువా, దీనస్థితి నుంచి మీరు కాపాడండి తండ్రి, దీనస్థితి నుంచి మీరు లేవనెత్తండి ప్రభువా. ఏ బిడ్డల చేత సంతకాలు పెట్టించుకుని నాయన అయ్యా లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని తండ్రి ప్రభు ఆ డబ్బులు కట్టక విలపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు తండ్రి. ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వీళ్ళ జీవితంలో అద్భుతం జరిగించండి తండ్రి. మరణం ఎటువంటి పరిస్థితులు రాకూడదు నాయన. ఎక్కడ సిగ్గుపడ్డారో ఓడిపోయినట్టుగా ఉన్నారో అక్కడే తిరిగి లేవనెత్తబడాలి, వారి లైఫ్ అక్కడే కట్టపడాలి, వారి బ్రతుకు అక్కడే తిరిగి స్థాపించబడాలి. యేసుక్రీస్తు నామములో చావు యొక్క ముళ్ళును, మరణపు ముళ్ళును విరిగి పొమ్మని చెబుతున్నాం. సమాధి తలుపులు మూయ పాడును గాక అని చెబుతున్నాం. యేసుక్రీస్తు నామములో తండ్రి నాయన ఈ బిడ్డలు తిరిగి లేవాలి నాయన, అద్భుతకరంగా బ్రతకాలి మీకోసం తండ్రి, ఆశ్చర్యకరంగా జీవించాలి ప్రభా మీకోసం. ప్రభువా మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా అయ్యా ఎస్ అయ్యా నిజమైన మీరు ప్రేమికుడు అయ్యా, మీ ప్రేమ నిజమని తెలుసుకునే భాగ్యం తెచ్చండి అయ్యా, మీ శాశ్వతమైన ప్రేమను తెలుసుకునే భాగ్యం తెచ్చండి తండ్రి. ఈ బిడ్డలు నాయన మీరు నిర్ణయించిన కాలం వరకు బతకాలి, మరణపు ఛాయ వెనకకు పోవాలి. యేసుక్రీస్తు నామములో మరణపు ఛాయ యేసు నామములో తిరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ప్రతి మరణాపేక్ష విసిగిపోయి వేసారిపోయి చావగోరి ఎంతమంది చావును కోరుకున్న వారు ఉన్నారు, అటువంటి కోరిక నిర్మూలమై పోవును గాక అని చెబుతున్నాం. ఈ బిడ్డలు యవ్వన కాలం తండ్రి, యవ్వన కాలం తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, యవ్వన కాలం అనేకులు దీవెనకరంగా మార్చబడాలి తండ్రి. మీరు సహాయించి నడిపించి బలపరిచి తెలియపరచండి, మీరు అభిషేకించండి, ఆదరించండి, సహాయించండి, మీరు దయ చూపించండి, కనికరించమని అడుగుతున్నాం తండ్రి. అద్భుత కార్యం చేసి నడిపించండి అయ్యా. అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, సహాయం చేయండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో బిడ్డలను దీవిస్తున్నాం తండ్రి. మరొకరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. సొంత జనమే తండ్రి నాయన ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య వెలివేసినట్టు పరిస్థితులు మధ్య ఉన్నారు తండ్రి. చుట్టూ శత్రువుల పరిస్థితులు ఉన్నాయి ప్రభువా, సంసోను చుట్టూ శత్రువులు ప్రభువా, అయ్యా గేలి చేస్తూ గోల చేస్తూ ప్రభువా తండ్రి. సంసోను నాయన సంసోను పరిహసిస్తూ ప్రభువా తండ్రి నాయన బ్రతుకుతున్న అనుభవం ఉంది ప్రభువా తండ్రి. ఎటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రభువా, శత్రుల మధ్య చిక్కుకుని నాయన అపహాస్యం పాలైపోతున్న ప్రజలు ఉన్నారు ప్రభువా. అయ్యా వారి మాటలు వినలేక ప్రతిరోజు తమను తాము గాయపరుచుకున్న ప్రజలు ఉన్నారు అయ్యా. అట్టి వారిని మీరు లేవనెత్తండి అయ్యా, బ్రతికించండి అయ్యా, సంధించండి అయ్యా, మీ ఆత్మతో కట్టి స్థాపించి నడిపించండి అయ్యా. అయ్యా మీరు లేవనెత్తండి అయ్యా, మీ కృపతో నింపండి తండ్రి. అయ్యా ఈ బిడ్డలు చావకూడదు అయ్యా, విసిగిపోకూడదు అయ్యా, వేసారిపోకూడదు అయ్యా. మీరు ఇచ్చిన జీవితాన్ని తిరిగి ఆయన ప్రారంభించాలి, మీరు ఇచ్చిన జీవితాన్ని తిరిగి కట్టుకొని ప్రభు సహాయించండి అయ్యా. మీ శక్తితో నడిపించి బలపరిచి తెలియపరచమని, మీరు అభిషేకించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు తిరిగి దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. తిరిగి నూతన జీవితం ఇచ్చి మిమ్మల్ని ఫలభరితంగా మార్చి అదే స్థలంలో తల ఎత్తుకొని బ్రతికేటట్లుగా చేసి నిలబెట్టునుగాక, ఆదరించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్.